పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయి నుండి పటిష్ట కార్యాచరణ అమలు చేస్తున్నామన్నారు నల్గొండ బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి. 90% కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చి తామే ఇస్తున్నట్లు కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. కేంద్ర పథకాలపై మోడీ బొమ్మను ముద్రించకపోవడం సిగ్గుచేటన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు డిపాజిట్లు కూడా రావంటున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డితో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. సంస్థాగతంగా పార్టీని నిర్మాణం చేస్తూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం మనతో పాటు నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. కొత్తగా అధ్యక్షుడు వచ్చారు, నల్గొండ జిల్లా నుంచి అధ్యక్షులు ఉన్నారు. బీజేపీకి రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి ఏ విధంగా కృషి చేస్తారు? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ముందుకు పోతారు? ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి రామచంద్రరావు గారిని ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా మరి నియమించడం పట్ల మరి భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా పట్ల ఎంత సీరియస్గా ఉన్నదో మనందరం కూడా మరి ఆలోచన చేయొచ్చు. ఈరోజు స్థానిక సంస్థల ఎలక్షన్లో ప్రతి ఒక్క సీనియర్ నాయకుడు కూడా మరి ఏ ఎన్నికలు వచ్చినా కూడా అది జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, మరి మున్సిపాలిటీ కావచ్చు, ఏ ఎన్నిక వచ్చినా కూడా మరి సీనియర్ నాయకులందరూ కూడా మరి పోటీలో ఉండాలని చెప్పి ఇప్పటికే పార్టీ దిశానిర్దేశం చేయడం జరిగింది. మొన్న రాష్ట్ర ఎన్నికల కార్యశాల తర్వాత ఈరోజు నల్గొండ జిల్లాలో ఈరోజు ఎన్నికల కార్యశాల నిర్వహించుకున్నాం. దానికి ముఖ్య అతిథిగా మరి బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు రావడం జరిగింది. మరి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నికల ఇన్ఛార్జ్ బాధ్యత కూడా మాజీ పార్లమెంట్ సభ్యులు బోర నరసయ్య గౌడ్ గారికి ఈరోజు పార్టీ అప్పచెప్పడం జరిగింది. మరి వీరందరి నాయకత్వంలో మరి వారికి గొప్ప అనుభవం ఉన్నది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేక పరిచయాలు ఉన్నాయి. మరి వారి అనుభవరీత్యా ఈరోజు ప్రతి ఒక్క మరి బూత్న కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారి పథకాలన్నీ కూడా ఇప్పటికే తెలుసు. మరి నరేంద్ర మోదీ గారిని కమలం పువ్వుని ఈరోజు గుర్తుపట్టినటువంటి గడప ఉండదు. కాబట్టి ఏ ఎన్నిక వచ్చినా కూడా మరి భారతీయ జనతా పార్టీని గెలిపిస్తాం. ఎందుకంటే మరి ఏవైతే ఒక కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఏవి కూడా నెరవేర్చలేదు. మరి మమ్మల్ని మోసం చేసినటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలి, మరి వారిని చిత్తుగా ఓడగొట్టాలని చెప్పి ఈరోజు ఇప్పటికే నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా కంకణం కట్టుకున్నటువంటి తరుణంలో మరి భారతీయ జనతా పార్టీ గెలుపుని ఎవరు కూడా ఆపలేరు. ఈరోజు ఇప్పటికే ఇన్ని నెలలుగా ఇన్ని సంవత్సరాలుగా మరి ఎన్నికని పోస్ట్పోన్ చేసినటువంటి రాష్ట్ర మరి ఈరోజు ముఖ్యమంత్రికి నల్గొండ జిల్లా నుండి వారికి మంచి గుణపాఠమే చెప్పబోతా ఉన్నాం. రెండోసారి నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొంత సీనియర్ నాయకులు మీకు అంటిముట్టినట్టుగా ఉంటున్నారంటూ చర్చ జరుగుతోంది. దాంట్లో వాస్తవం లేదా? ఈరోజు అంటే గతంలో నాకు బాధ్యత ఇచ్చినప్పుడు కొంతమంది అంటే ఇప్పుడు అవకాశాలు ఒకటే ఉంటుంది. ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా ఒకరికి అవకాశం ఇస్తారు కాబట్టి కొంతమంది అంటే వారు కూడా రావాలని కోరుకున్న మాట వాస్తవమే. ఈరోజు మీరు ప్రెస్ మీట్లో కూడా చూడొచ్చు, అన్నీ కూడా సద్దుమణిగినాయి. ఇప్పటికీ అందరూ కలిసిమెలిసి మరి పనిచేస్తూ ఉన్నాం. ఒక్క నాయకుడు కూడా ఈరోజు అసంతృప్తిగా ఉన్నాడు అన్నటువంటి పేరే లేదు. మీరు కావాలంటే మీరు ప్రయత్నం చేయొచ్చు, ఎవరైనా పేరున్నది కూడా. అందరూ కలిసిమెలిసి పనిచేస్తూ ఉన్నాము. ఈరోజు స్థానిక సంస్థల ఎలక్షన్లో గెలిపే లక్ష్యంగా ఈరోజు మేము పనిచేస్తూ ఉన్నాం. గ్రామాలలో ఓట్ బ్యాంక్ ఉంటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు సాధ్యమవుతుంది. మీ పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయిలో ఎలాంటి చర్యలు చేపడతారు? ఈరోజు ప్రతి గ్రామం కూడా ఇందాక నేను మీకు చెప్పినట్టుగా ప్రతి గడపకు కూడా ఈరోజు మోదీ గారి పథకాలన్నీ కూడా ఇప్పటికే అందినాయి. ఉచిత రేషన్ కావచ్చు, రోడ్లు కావచ్చు, మరి ఇల్లుల విషయంలో కూడా ఈరోజు ఇందిరమ్మ ఇల్లుల పేరు చెప్పినప్పటికీ కూడా దాంట్లో కేంద్ర వాటా ఉన్నది. ఈరోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈరోజు నరేంద్ర మోదీ గారు ఇల్లులు ఇస్తూ ఉంటే అవి ఇందిరమ్మ ఇల్లుల పేరు మీద వీరందరూ కూడా చెప్పుకుంటారన్నటువంటి విషయం కూడా అందరికీ తెలుసు. ఎన్ని అబద్ధాలు ఆడినా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు తెలంగాణ మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏందో మనకు తెలుసు. మొన్నటికి మొన్న అశ్విని వైష్ణవ్ గారు కూడా ఏ రకంగా ఒక కోచ్ ఫ్యాక్టరీని కూడా ఈరోజు వరంగల్ జిల్లాలో మరి ఏ రకంగా స్థాపిస్తూ ఉన్నారో, వేల సంఖ్యలో ఈరోజు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారో మనందరికీ కూడా తెలుసు. ఈరోజు కేంద్ర ప్రభుత్వ పథకాల కోసమే ఈరోజు ఢిల్లీలో ఈరోజు మొక్కల మీద నిల్చొని రేవంత్ రెడ్డి గారు మరి వారి సహచర మంత్రులందరూ కూడా ఈరోజు వారు అయ్యా భిక్షాం దేహి అని చెప్పి అడుక్కుంటూ మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మరొక ముఖం చూపించుకుంటూ మరి కేంద్రం ఏం చేయలేదని చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు. నిన్న మా ఒక రాష్ట్ర అధ్యక్షులు వారు కూడా చెప్పిండ్రు 46 సార్లు మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తే మరి మేము ఏమేమి చేసినామో గతంలో కూడా మా మాజీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా మరి తెలంగాణకి మరి కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చిందో చెప్పడం జరిగింది. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లాని ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. కేవలం రాజకీయ ఉద్యోగాల కోసమే వారి యొక్క కొట్లాట, వారి యొక్క తపన తప్ప మరి నల్గొండ జిల్లా ప్రజల బాగోగుల గురించి వారికి ఎప్పుడు కూడా ఆలోచన లేదన్నటువంటి విషయం ఈరోజు తెలంగాణతో పాటు నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా గ్రహించిండ్రు. రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో చిత్తుగా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడం ఖాయం. ఇప్పటికే ఈ యొక్క
మన స్థానిక మంత్రి వెంకటరెడ్డి గారు కూడా ఒక్క రాత్రి కూడా నల్గొండలో బస చేయనటువంటి ఈ యొక్క జిల్లా మంత్రి వెంకటరెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. నువ్వు ఒక్క రాత్రి కూడా నల్గొండ జిల్లాలో మరి ఎప్పుడు కూడా పడుకోలేదు. నిన్ను అనేక సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా నిన్ను గెలిపిస్తే మరి ఈరోజు నువ్వు మొండి చేయి చూపించినావు. మరొకసారి నల్గొండ జిల్లా ప్రజల్ని నువ్వు మోసం చేసినావు. కాబట్టి ఆయనకి ఓటు అడిగే అర్హత కూడా లేదు. స్థానిక సంస్థల ఎలక్షన్లో చీపురు కట్టలతోని ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నల్గొండ జిల్లా ప్రజలకు స్వాగతం పలుకుతారు. చివరగా చెప్పండి, రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల్లో బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు ఎక్కువగా ఉన్నాయని మీరు చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా ఏ పథకంలో కూడా బీజేపీ పేరు కానీ కేంద్రం పేరు కానీ కనిపించట్లేదు. ప్రచారం చేసుకోవడంలో బీజేపీ వెనకబడింది అనుకోవచ్చా? అంటే ఈరోజు ఇది రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి రేషన్ బియ్యం ఎవరిస్తున్నారు? మోదీ గారు ఇస్తున్నారు. ఈరోజు హైవేలు ఎవరిస్తున్నారు? మోదీ గారు ఇస్తూ ఉన్నారు. ఈరోజు స్ట్రీట్ లైట్ మరుగుదొడ్లు ఎవరు కట్టిస్తూ ఉన్నారు? మోదీ గారు ఇస్తూ ఉన్నారు. మరి ఇందిరమ్మ ఇళ్ళని పేరు పెట్టుకున్నారు. మరి ఇందిరాగాంధీ ఇచ్చింది కాదు, రాహుల్ గాంధీ ఇచ్చింది కాదు, అది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈరోజు దేశవ్యాప్తంగా ఇల్లు ఇస్తూ ఉన్నారు. మరి మోదీ గారి ఫోటో పెట్టాల్సి ఉండే. మరి ఈరోజు సిగ్గుచేటు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలి. ఈరోజు వారు దేశ ప్రధాని వారు. మరి వారి ఫోటో లేకుండా అంటే వారిదో పక్కింటి సొమ్ము మన సొమ్ములాగా చూపించుకునేటటువంటి ప్రయత్నము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది తప్ప మరొకటి కాదు. వారు ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా ఈ యొక్క నల్గొండ జిల్లా ప్రజలు ఇంకా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఫైనల్గా చెప్పండి, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలిపి ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజు నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ప్రతి ఒక్క సీనియర్ కార్యకర్త కూడా ఈ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్లో నల్గొండ జిల్లాలో మరి గెలిస్తేనే, నల్గొండ జిల్లాలో భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే ఈరోజు రాష్ట్రంలో అధికారంకి వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి నల్గొండ జిల్లాని చాలా సీరియస్గా మరి కేంద్ర రాష్ట్ర పార్టీలు చాలా సీరియస్గా పరిగణిస్తున్నటువంటి తరుణంలో అందరం కూడా లోకల్ బాడీ ఎలక్షన్లో పోటీ చేయబోతా ఉన్నాము. మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్ కూడా రావు ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్స్లో నల్గొండ జిల్లాలో. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ ఇంకా ప్రజలకు అందుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా మోడీ బొమ్మను ముద్రించకుండా మోసం చేస్తూ ప్రజల తప్పుదోవ పట్టిస్తుందని చెప్పి బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో డిపాజిట్లు కాంగ్రెస్ గల్లంతు చేసి బీజేపీ పార్టీ సంస్థాగతంగా బలోపేతం అయిన గ్రామాల నుంచి కూడా గెలుపొందుతామని చెప్పి ఆశాభావం అయితే జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ.